చికెన్ 65. ఇక్కడ 10 years, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 10 years, ఇక్కడ 10 years, ఇక్కడ 10 years, ఇక్కడ 10 years, ఇట్లాగా 10 years. అవును, 70 years అంటండి మొత్తం ఈ చెట్టుకి. 70 ఉన్నది, 100 కూడా ఉన్నది. అవును, ఈ చెట్లు అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయండి. అంటే బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చెట్లు అనమాట. ఒక్కొక్క గునుపుకి 10 సంవత్సరాలు అంటండి టైము. ఇదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ మేము టీ ఫ్యాక్టరీకి వచ్చామన్నమాట. అక్కడ కూడా కొన్ని విషయాలు తెలియజేస్తాను. ये 2800, ఓలా 3600. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. टेस्ट करने ये सॉफ्ट वाला है, 8 वाला नहीं. किलो 3000. పావు కేజీ ప్యాకెట్ అనమాట, 480 రూపీస్. జీలకర్ర కానీ చాలా ఫ్రెష్గా ఉంది. క్వాలిటీ బాగుంది. చూడండి, తెలుగు కొంచెం కొంచెం వస్తా. కొద్ది ఇప్పుడు నోట్లో వేసుకుని Smell చూడండి. కాటికాయ. స్ట్రాంగ్ హై స్ట్రాంగ్. 900 రూపీస్ పావు కేజీ ఇది. పావు కిలో మేడం. కానీ இது வந்து పెద్ద ஃபர்ஸ்ட் ఇలాచి. கிரேட் பிக் பெத்த சைஸ். இது வந்து இவிலே சின்ன சைஸ். இது ரெண்டும் குவாலிட்டி சேம். సైజ్ కొంచెం చిన్నది. ఇది 1800. ఇది வந்து లాస్ట్ క్వాలిటీ. ఇది ఆయిల్ రిమూవ్ చేస్తారు. ఆహా, అది డ్రైయా? డ్రైడ్. డ్రైడ్. పావు కేజీ ఎంతది? ఇదా? ఇది పావు కేజీ 1400. 1400. ఓకే, ఈ లాస్ట్ సైజ్ అనమాట ఇది. ఇది ఫస్ట్ క్వాలిటీ. ఇది ఫస్ట్ క్వాలిటీ 900. దీనికి అవుతాయి ఫ్యామిలీ. మొత్తం ఇలాచీ అంతా ఇదంతా క్వాలిటీ ప్రకారంగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ నుంచి 3. తర్వాత ఇది దాల్చిన చెక్క. దాల్చిన చూడండి ఎంత ఉందో. ఇది సన్నం పడుతుంది ఇందులో. ఎంత? ఇది పావు కేజీనా? పావు కిలో. పావు కిలోనా? హౌ మచ్? 1100. ఈ పసుపు, ఇంకా అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. కసూరి మేతి, వాల్నట్స్, ఇవన్నీ కాఫీ ప్రోడక్ట్ అన్నమాట. కాఫీ ప్రోడక్ట్. ఇవన్నీ కాఫీ ఫ్యాక్టరీలో కూడా ఇవన్నీ దొరుకుతున్నాయి. బాదాం, పిస్తా. కాఫీ పొడి హాఫ్ కేజీ ప్యాకెట్. ఇక మొత్తం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఈ కాఫీ ఫ్యాక్టరీలో మొత్తం అన్నీ ఉన్నాయి. ఈ కాఫీ గింజలు పైన పెట్టారు. ఇది బిర్యానీ ఆకు. చాక్లెట్స్. ఇదిగోండి, ఎంతో చరిత్ర గల గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. కూర్గుకి చాలా దగ్గరలో ఉన్నదనమాట ఈ టెంపుల్. ఇదిగోండి, మనం ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. చాలా పెద్ద టెంపుల్ అండి. మీకైతే మొత్తం చూపిస్తాను నేను. నాకు ఈ చరిత్ర గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు, కానీ నాకు తెలిసిన విషయాలు మాత్రం కొన్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఇదిగోండి, టెంపుల్కి అయితే దగ్గరగా వచ్చేసాము. చాలా అందంగా ఉందండి టెంపుల్ అయితేని. చాలామంది వచ్చారండి చూడడానికి అయితేని. ఇక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, ఊటీ, కొడైకెనాల్ ఇటువంటి ప్లేసులకు వచ్చినప్పుడు కంపల్సరీ గోల్డెన్ టెంపుల్ చూడుకోకుండా మాత్రం ఎవరు వెళ్ళరంటండి. ఇదిగోండి దీపాలు చూడండి, ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ దీపం పెట్టేటప్పుడు మనసులో ఏదైనా కోరుకుంటే కనుక ఆ కోరికని తలుచుకుంటూ ఆ కోరిక తీరాలని మనసారా దీపం వెలిగిస్తారంటండి.
ఖచ్చితంగా కోరిక తీరుతుందనే చెప్పుకుంటారనమాట ఇక్కడ. ఇదంతా కూడా గోల్డ్ పూతతో చేసింది అని చెప్పుకుంటున్నారండి అక్కడ. నేను కొంతమందిని అడిగితే అలాగని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా సరిగ్గా తెలీదు. అందుకనే అంత మెరిసిపోతూ ఆ లైటింగ్లో నిజంగా 2 కళ్ళు సరిపోవన్నమాట చూడడానికి. అంత నిజంగా మనసారా దండం పెట్టుకుని అసలు బయటకు వచ్చామండి. ఎంత ఆహ్లాదకరంగా ఉందో, చాలా అందంగా ఉందండి లోపలైతేని. బయట కూడా చూడండి, అంటే గుడి లోపల అనమాట ఇదంతాను. కలర్ఫుల్గా లైటింగ్స్ తోటి ఈ గోల్డ్ ఇదంతా చూసేసరికి అసలు కన్నుల పండుగగా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చిందండి. ఇక్కడైతే పూజలు జరుగుతున్నాయండి, ఒకసారి చూద్దాం రండి. ఈ పూజ దగ్గర నుంచి వేరే ప్లేస్కి వెళ్దాం పదండి. ఇక్కడికి వచ్చామండి. ఇదంతా ఏంటో నాకు సరిగ్గా తెలీదు. ఎవరైనా అడుగుదాం అనుకున్నా ఎవరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఎవరైనా తెలుసుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ టెంపుల్ అయితే 1960స్లో స్టార్ట్ చేశారంటండి. చాలా చిన్నగా, అలాగే వెదురుతో స్టార్ట్ చేశారంట. దాన్ని కాస్త ఇంత పెద్దదిగా చేశారనమాట ఇప్పటికైతేని. ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. షాపింగ్ చేసుకోవాలంటే చాలా తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి అనమాట. అని హ్యాండ్ బ్యాగ్స్ అని ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అనమాట. ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయి. నేనైతే కొద్దిగా తీసుకున్నాను పిల్లల కోసమని. ఊటీ, కూర్గు చూడడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్డెన్ టెంపుల్కి కూడా వచ్చి చక్కగా విజిట్ చేయండి. అసలు చూడదగ్గ ప్లేస్ అనమాట, అసలు మిస్ అవ్వద్దండి. ఓకేనండి, ఇది అయిపోయిన తర్వాత మేము ఇక కూర్కి వెళ్ళిపోయామన్నమాట. రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఈవినింగ్ టైంలో చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇలా ఉయ్యాలు ఊగుతూ, అలాగే మా వారు నేను పోటీగా ఊగామండి. నేనే ఎక్కువసేపు ఊగాను. చాలా బాగా అనిపించింది. మనం ఎంజాయ్ చేయడానికి కదండి వచ్చింది, అందుకని ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. కాళ్ళతోటి ఇలా అనుకుంటే ముందుకెళ్తుంది ఉయ్యాలు. ఉయ్యాలు ఒకడం కూడా రాదు. మరి నేను అలా ఊగాను, మీరు అలా ఊగుతున్నారు. ఎంత అయిపోయింది, అయిపోయింది అంతే కదా. ఎంతసేపు ఊగలేదు మీరు. మా వారు అసలు కనపట్టలేదు, అసలు చీకట్లో కలిసిపోయారు. బాబాయ్ ఎంత బాగుందండి బాబు. అసలు మాకు అసలు ఇంటికి రావాలనిపించట్లేదు, అసలు చాలా బాగుంది. నైట్ టైంలో మీకు చూపించాలనేసి నైట్ కూడా వీడియో తీస్తున్నాము. చలి విపరీతంగా ఉంది. భోజనానికి వెళ్తున్నామండి ఇప్పుడు.
తీసుకున్నామండి. ఇద్దరికి చెరుకు అంటే ఎక్కువైపోతుందని. ఫైబర్ ఉంటుంది అందుకనే చూస్తున్నాను. బాగుంది. ఇంత వెదర్ బాగా కూల్గా ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు వేడి సూప్ అయితే బాగుంటుంది. బాడీ వెంటనే వేడికిపోతుంది. బాగా చల్లగా ఉంది బయట, కొంచెం వేడివేడిగా తినాలనిపించింది. చికెన్ 65. వేడివేడిగా తీసుకొచ్చారు. అక్కడ వెంటనే మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే తీసుకురారండి. కొంచెం టైం పడుతుంది. వేడివేడిగా తీసుకొస్తారు, ఎందుకంటే వెదర్ కూల్గా ఉంది కదా, దాని గురించి వేడిగా తీసుకొస్తారు. చాలా స్పైసీగా ఉండేటట్టుంది. పొగలు చూస్తే కదా బాగా వేడిగా ఉంది. స్పైసీగా లేదు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మార్నింగ్ 7 అయిందనమాట. మేము రెడీ అయిపోయామండి. ఈరోజు అయితే మా ప్రయాణం అనమాట. ఈ రోజుకి మేము కరెక్ట్గా 4 రోజులు అయిపోయింది. ఇది 5వ రోజు. 2 నైట్స్ ఏమో మేము ఊటీలో ఉన్నాము, 2 నైట్స్ ఏమో కూర్గ్లో ఉన్నాము అనమాట. ఇంకా చూడవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయండి, కానీ మేము కవర్ చేయలేకపోయాము. మీరెవరైనా వస్తే కనుక తప్పకుండా అన్నీ చూడండి, ఏది మిస్ అవ్వద్దు. కూర్గ్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి 7 అవర్స్ పడుతుందంటండి. మధ్యలో బ్రేక్లు ఏమైనా తీసుకుంటే కనుక 8 అవర్స్ వరకు పడుతుందంట. మాకు ఈవినింగ్ 4 o'clockకి ఫ్లైట్ అనమాట. ఒక 2 అవర్స్ ముందే ఉండాలండి. అందుకని 7:30 కల్లా స్టార్ట్ అయిపోతాం. మా గోల్డెన్ డేస్ అయిపోయినాయి. గోల్డెన్ డేస్ అంతమంది ఉండకూడదు, అప్పుడప్పుడే ఉండాలి. మళ్ళీ వెళ్ళి వీడియోలు పెట్టుకోవాలి. గార్డెనింగ్ బాగుంది.
ఈ రైస్ బౌల్ పూరీ కూరతో తింటే బాగానే ఉందండి. చట్నీతో తినచ్చు, ఈ పూరీ కూరతో కూడా తినచ్చు. బాగుంది. పూరి కూడా వచ్చేసింది. ఇదండి పూరి. ఇది తిన్న తర్వాత పెట్టుకుంటానులేండి. ఓకే, తినండి. బెంగళూరు అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నామన్నమాట. మేము మధ్యలో లంచ్కి ఒకటే బ్రేక్ తీసుకున్నాము, ఇంకా తర్వాత బ్రేక్ ఏమీ తీసుకోలేదు. డ్రైవర్ అయితే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చాడండి. ఎందుకంటే కొంచెం ఒక గంటన్నర వరకు ముందే ఉండాలి కదా ఎయిర్పోర్ట్లోని బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి. అందు గురించి చాలా ఫాస్ట్గా తీసుకొచ్చాడనమాట. రోడ్డు కూడా చాలా బాగుంది. ఘాట్ రోడ్స్ ఉండవండి కూర్గ్ నుంచి బెంగళూరు వరకును. చక్కగా చాలా బాగుందన్నమాట రోడ్డు. అందుకని చాలా ఎర్లీగా వచ్చేసామన్నమాట. ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే చాలా అందంగా ఉంటుందంటండి బెంగళూరు ఎయిర్పోర్టు. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే కూడా ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుందంట. మా అబ్బాయి మరీ చెప్పాడు, మీకు టైం ఉంటే కనుక అంతా తిరిగి చూడండి అమ్మ, మంచిగా షూట్ చేయండి అని చెప్పేసి చెప్పాడనమాట. మాకైతే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బాగా నీరసం అనిపించిందండి. చాలా డల్ అయ్యాము మా వారు నేనును. పైగా ఇంకోటి ఏంటంటే 4 రోజుల నుంచి రెస్ట్ లేకోకుండా తిరిగి ఉన్నాం కదా. ఇంకోటి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తాము, తిరిగి వచ్చేటప్పుడు డల్గా వస్తామండి. ఎవరికైనా సరే ఇలాగే అనిపిస్తుంది అనమాట. వెళ్ళేటప్పుడు చాలా హుషారు ఉంటుంది, వచ్చేటప్పుడు డల్ అయిపోతాం. మాకు కూడా అలాగే అనిపించిందండి. ఇంకా ఉండాలనిపించింది. ఎందుకంటే ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. పైగా ఎంజాయ్ చేయడానికి వెళ్తామేమో, మరీ ఇంకా ఉండాలనిపిస్తుంది అనమాట. మా ఊటీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నాకైతే తిరగడానికి చాలా ఇష్టం. మా వారిని కూడా ఎప్పుడు బయటికి తీసుకెళ్ళమంటాను. వర్షం వచ్చినప్పుడు మా అబ్బాయి ఎప్పుడు బయటికి తీసుకెళ్తాడు. వర్షం వచ్చినప్పుడు నాకు కారులో తిరగడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా వర్షం పడిందంటే చాలు, అమ్మ బయలుదేరాను అంటాడు నన్ను. నాకు చక్కగా బయట తిరగడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఎయిర్పోర్ట్ రోడ్లో అయితే ఎంత దూరం ప్రయాణం చేసామోనండి. చాలా పెద్దదనమాట. కొన్ని ఎకరాల ప్లేస్లో నిర్మించిన ఎయిర్పోర్ట్ అంటండి ఇది. అందుకనే చాలా లాంగ్ ఉన్నదనమాట. మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే చాలా పెద్దదనమాట. ఈ రోడ్లోనే చాలా ఎక్కువసేపు తిరిగింది మా కారు. ఇదిగోండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ డ్రైవర్ మమ్మల్ని దింపేసి వెళ్ళిపోయాడు. చాలా బాగా డ్రైవింగ్ చేశాడు. కరెక్ట్గా సమయానికి తీసుకొచ్చాడు మమ్మల్ని. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చాలా చక్కగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చాడండి. డ్రైవర్కి అయితే మెనీ థ్యాంక్స్ చెప్పుకున్నాము. ఇక బయలుదేరేసామండి, లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఎయిర్పోర్ట్ అయితే నేను అసలు కళ్ళు ఆర్పకుండా చూశాను. ఎంత అందంగా ఉందోనండి. వెదురుతో నిర్మించారనమాట ఈ ఎయిర్పోర్ట్ అంతాను. ఇంక ఇక్కడ చెకింగ్ అయిపోతుందండి. చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకున్నాము. ఇదంతా లోపలంతా కూడా ఒరిజినల్ ప్లాంట్స్ అంటండి. ఇవేమి ప్లాస్టిక్ ఇవేమీ కాదు, అంతా ఒరిజినల్ అంట. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. అసలు నిజంగా బెంగళూరు ఎయిర్పోర్ట్ అంటే చాలామంది దగ్గర విన్నాను, కానీ నేను చూడడం అయితే ఇదే మొదటిసారి అనమాట. మొన్న దిగి వచ్చిన తర్వాత మేము లోపల నుంచి ఇలా రాలేదండి, బయటికి వేరే రూట్ ఉంటుంది కదా, అటు నుంచి వెళ్ళిపోయాము. మనం లోపలికి వెళ్ళాలి అంటే ఎంట్రన్స్లో నుంచి అయితే ఇంకా లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇదే మొదటిసారి చూడడం కాబట్టి మాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఇంత గ్రీన్గా ఉంటుందని అనుకోలేదు. అసలు అంత ప్లాంట్స్ చూసారా పైన ఎంత బాగా అమర్చారో. లోపల నుంచేమో లైట్ అనమాట, లైటింగ్ వస్తుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుందిలేండి. నైట్ కాదు కదా, ఇది డే టైం కాబట్టి ఇలా ఉందన్నమాట. ఇంకొక ప్లేస్లో కూర్చున్నానండి. నేను కూర్చుని ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట. అన్నీ రెడీ చేసుకుంటున్నాను, బోర్డింగ్ పాస్ ఇవన్నీ. నేను చూసారా ఎంత డల్ అయిపోయానో, చాలా డల్గా అనిపించింది నాకు. ప్లాస్టిక్ కాదు, అంతా ఒరిజినలే. మనీ ప్లాంట్ లాంటిది కదా, మనీ ప్లాంట్. అదిగో చాలా హైట్ ఉంది. ఏమండి షాపింగ్కి తీసుకెళ్ళండి, మనకి ఇంకా గంటన్నర టైం ఉంది. షాపింగ్కి తీసుకెళ్ళండి.
ఇక టైం అయిపోయిందండి, ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. 1 గంటన్నర ముందు వచ్చామన్నమాట. టైం ఉన్నది, చక్కగా అంతా తిరిగి చూసాము, ఏదో కొద్దిగా షాపింగ్ చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడైతే చెకింగ్ జరుగుతుంది, బోర్డింగ్ పాస్ చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత ఇంక లోపలికి వెళ్ళిపోతున్నామండి. ఈ ఫ్లైట్ అయితే చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చే ఫ్లైట్ అంత బాగాలేదు, కానీ ఇక్కడ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా నీట్గా, చాలా అందంగా అనిపించింది, లోపల చాలా బాగుంది. ఇదండి మా ట్రిప్ అయితేని ఊటీ ట్రిప్ అనమాట. మేము మా వారు నేను ఫస్ట్ టైము ఇంత లాంగ్ ట్రిప్ చేసాము. ఇదిగోండి ఫ్లైట్ దిగి బయటకు వచ్చేసామండి. వచ్చేసరికి మా అబ్బాయి రెడీగా ఉన్నాడు, ఇక ఇంటికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఎలా ఉందండి మా ట్రిప్పు? ఇది 3వ వీడియో అనమాట నేను చేసి పెట్టడం. మాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము. ఈ వీడియోలు పెట్టి మీకు ఏమైనా బోర్ కొట్టిస్తే కనుక దయచేసి క్షమించండి. ప్రతి విషయం కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు, అందు గురించి ఇది కూడా షేర్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా ఇలాంటి అవకాశం వస్తే కనుక తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలోనే మనం అన్నీ కూడా సంతోషాలు సరదాలని దూరం చేసుకోకూడదు. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్.